నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎన్ఎఫ్సి నగర్లో 1వ, 2వ వార్డులలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కొరకు మేడ్చల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ తోటకూరి వజ్రేష్ యాదవ్, మేడ్చల్ డీసీసీ హరివర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ లో నిర్వహించిన ఘట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్, వార్డు కమిటీ ఇన్ఛార్జీలు ఈరోజు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, అందులో ఉచిత బస్సు, 0 కరెంటు బిల్లు, గ్యాస్ సబ్సిడీ అమలైనాయని, అదేవిధంగా మిగిలినవి త్వరలో ఎంపీ ఎలక్షన్ తర్వాత అవి కూడా ప్రజలకు అందుబాటులో వర్తించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ముదిరాజ్ 3వ వార్డు కౌన్సిలర్ సంగీత ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జంపాల రమేష్, మచ్చేందర్ రెడ్డి, మేడబోయిన వెంకటేష్, ముదిరాజ్, వెంకట్ నారాయణ, మల్లేష్ యాదవ్, యూత్ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, డివి రవి, సాయిరాం, సుధాకర్ రెడ్డి, మోత్కుపల్లి శ్రీనివాస్, కడపల సుధాకర్, ఉల్లి ఆంజనేయులు యాదవ్, సాయి చరణ్ రెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చూడండి వచ్చారు, టిఫిన్ రెడీ అయిపోయింది. మలేసానా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కనపడదు అట్లే కదా. ఏమే ఇవా పన్నారా జనాలు. ఇంకా కూడా మంచి జనాలు కనిపించాలి మనకు. కనబడద్దా బాగా మాజీ సర్పంచ్, మాజీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే ఈసారి ఓటే కమిషన్ దగ్గరకు లేకపోతే ఇక్కడ దగ్గరకు గుర్తు కొట్టేయాలమ్మా. యూనిట్ల
బస్సులో పోయి కూరగాయలు తెస్తుంది అడిగే పటేల్ బస్సులో అన్నా రెడ్డి సాబ్ ఇక్కడ చూడు, రెడ్డి సాబ్ ఇక్కడ చూడు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అప్లై చేసినాము రేవంత్ అన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. अरे कार का फिर कोनी कांग्रेस पार्टी कोटे అస్సాం గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అమలు కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా ఏది నిర్వహించలేదు. దానికి గాను మాకు ఓటర్లు కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా గవర్నమెంట్ ఇచ్చి మమ్మల్ని అందరికీ గవర్నమెంట్కి పంపించినది జనాలు చెప్పారు. ఏవైతే మేము 6 పథకాలు ఇచ్చామో ఈరోజు ఎన్ఎఫ్సీలో ప్రచారం చేస్తుంటే 6 పథకాలలో కూడా 3 పథకాలు మంజూరైనవి. ఆ విషయంలో కూడా జనాలు ఓటర్లు కూడా సంతృప్తిగా ఉన్నారు. కొన్ని విషయాలలో మాత్రం కరెంటు బిల్లు 0 రాలేదన్నందుకు నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరికైతే వైట్ రేషన్ కార్డు లేదో వాళ్ళని కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టొద్దని చెప్పాము. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీ వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. మిగతా గ్యాస్ సిలిండర్ల గురించి కూడా కొత్త ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మా వార్డు వైజ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ సమస్యలను కూడా సాల్వ్ చేస్తామని ఓటర్లకి చెప్పినాం. అదేవిధంగా ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా ఓట్లు వేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మేము మిగతా 17 వార్డులు ఉన్నాయి. ఈరోజు ఏదైతే 2వ వార్డులో మేము ప్రచారం చేశామో ఇక్కడి నుంచి 4 రోజులు కూడా మేము 17 వార్డు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీకి కష్టపడతామని చెప్పేసి మరొకసారి సునీతా మహేందర్ రెడ్డి గెలిపించాలని ఆశిస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 2వ వార్డు ప్రచారం ప్రారంభమైంది. ఇంటింట ఈ 6 పథకాల స్కీమ్ గురించే చెప్తున్నారు. ప్రతి ఇంట్లో బ్రహ్మరథం పడుతున్నారు.
మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తామని, సునీతా మహేందర్ రెడ్డిని గెలిపిస్తామని అందరూ హామీ ఇస్తున్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పెద్ద లీడర్ల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గట్కేసర్ మున్సిపల్లో ఫోటో వార్డు నుంచి ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఒక కార్యక్రమానికి మున్సిపల్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనం కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చినామో ఆ పథకాలను మనం చూపించుకోవడం పోతే ఉచిత బస్సే కావచ్చు, కరెంటు బిల్లులే కావచ్చు, చాలామందికి లబ్ధి చేస్తుంది. కావున ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన అభ్యర్థి సునీతారెడ్డి గారికి మంచి మన ఎన్ఎఫ్సి నుండి మన గట్కేసర్ మున్సిపల్ నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా యొక్క యువకులు కానీ విద్యార్థులు కానీ కష్టపడడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇదే విధంగా పార్లమెంట్లో అత్యధిక మెజార్టీతో మన పట్నం సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కష్టపడి ఈ నెల రోజులు కష్టపడి గెలిపించుకుంటే మన రేవంత్ రెడ్డి గారికి కూడా సీఎం గారికి మంచి పేరుంటుంది. కావున ప్రతి కార్యకర్త యువజన కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ కూడా ఈ 15-20 రోజులు చాలా కష్టపడితే మనం మంచి మెజార్టీ సాధించి మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధి పనులు చేపించుకునే అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మొన్న 12వ తారీఖు కీసరగుట్ట నుంచి మొదలుపెట్టాం ఏది ఎంపీ క్యాన్వాసింగ్, ఎంపీ ప్రచారం. ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఎన్ఎఫ్సి నగర్లో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు కలుపుకొని ఈరోజు ఇంటింటి కార్యక్రమం, అదేవిధంగా మెయిన్ రోడ్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అన్న గారు, అదేవిధంగా సుద్దిరెడ్డి సాబు గారు, అదే నక్క ప్రభాకర్ అన్న, హరివర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కార్యకర్తలు మరియు గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల యాదవ్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ సంగీత ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ప్రచారం జరిగింది. ఇంటింటికి పోతే అందరు మహిళలు కానీ ఎవరు కానీ యూత్ కానీ చాలా ఆకర్షిస్తున్నారు. మమ్మల్ని ఎదుర్కొని ఈసారి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి సునీతా మహేందర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించి ఎంపీని చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈరోజు ఎంపీలు 14 మంది ఎంపీలు గెలుస్తారు. రేపు దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు వచ్చేందర్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ మరియు 1st వార్డు, 2nd వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినాము. మా మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారి గెలుపు మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ దిశగా కార్యకర్తలు పయనించాలని సిద్ధంగా ఉన్నారు. వారు విశేషమైన అనుభవం ఉన్నది. వారికి 10 సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్గా అనుభవం ఉన్నది. ఇప్పుడు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే రాగి లక్ష్మారెడ్డి ఉన్నాడో ఆయనది వరంగల్ జిల్లా, మరియు ఈటల రాజేందర్ గారిది కరీంనగర్ జిల్లా. ఇక్కడ రంగారెడ్డి వాస్తవ్యులు సునీతా మహేందర్ రెడ్డి గారు లోకల్. మరియు మహిళా తల్లులకు నేను మనవి 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్పుకునేది ఏమనగా, మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఇప్పటి వరకు మహిళా తల్లికి అవకాశం రాలే. మీరు మహిళలు ఇంటింటికి మహిళా తల్లికి అవకాశం వచ్చింది. మీరు ప్రత్యేకంగా ఏ పార్టీ అయినా ఉన్న మహిళా తల్లికి సునీతా మహేందర్ గారికి ఓటు వేసి మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ ఇస్తే మనము మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి 2,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై కాంగ్రెస్.